హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది శ్రీ రాజా రామచంద్ర స్వామి దేవాలయం. శ్రీ రామచంద్ర స్వామి ఒక కొండపైన స్వయంభుగా వెలిశారు. మరియు ఇక్కడే శ్రీ మహావిష్ణువు కూడా స్వయంభుగా వెలిశారు. మరియు ఆంజనేయ స్వామి కూడా స్వయంభుగా వెలిశారు. చరిత్రలోకి వెళితే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్య వనవాసం చేసిన సమయంలో తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతాలలో సంచరించారు. ఆ సమయంలో ఈ పవిత్ర భూమిపై స్వామివారి పాదముద్రలు పడ్డాయని, అదే సమయంలో ఇక్కడ స్వామివారు అర్చ రూపంలో వెలిశారని చరిత్ర చెబుతుంది. ఇక్కడ వెలసిన శ్రీ రామచంద్ర స్వామి రాజారాముడు పేరు మీదుగానే ఈ గ్రామానికి రాజారాం అని పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కళ్యాణం జరిగిన మరుసటి రోజు నుండి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గ్రామం రాజారాం, మండలం మల్యాల, జిల్లా జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. గర్భగుడి లోపటి భాగం ఇదంతా లోపలి భాగం. స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి స్థలం. పైన కొండ పైన అంతా బండ, చుట్టూ పెద్ద పెద్ద బండలు, రాతి బండలు. శ్రీ మహావిష్ణువు వెలిసిన ప్రాంతం. శ్రీ మహావిష్ణువు ఈ బండకు వెలిశారు. ఇక్కడ కనిపించేటి 12 విగ్రహాలు, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాడు రాములవారు. 12 విగ్రహాలు రాములవారు స్వయంభుగా వెలిశారు స్వామివారు. ఈ గ్రామం వారు సీతారాములను విగ్రహం ప్రతిష్ఠించారు. శ్రీరాముని పాదాలు ఈ గ్రామం వారు చేపించి ఈ సైడ్కు పెట్టారు. ప్రొద్దున వచ్చి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున మార్నింగ్ 9-10 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతాయి. ఇనుప జాలీలు వీళ్ళు ఏర్పాటు చేసినారు. ఇప్పుడు బయటకు వెళుతున్నాం. గర్భగుడిలో నుండి ఆంజనేయ స్వామి ఎడమ పక్క, కుడి పక్క ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశారు. కొండపైన ఆంజనేయ స్వామి
పైనుండి కొండ పైనుండి ఈ కిందికి మార్గం ఇది కిందికి చెట్లు అడవి గుట్టపై చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. స్టెప్స్ ఇవి కిందికి వెళ్ళే మార్గం. మధ్యలో స్టెప్స్ లేవు. పెద్ద రోడ్డు విస్తరణ చేయడానికి తొలగించారట ఆ గ్రామం వారు చెప్పినారు. పైనుండి వ్యూ కిందికి మార్గం ఇది. చుట్టూ చెట్లు, బండరాళ్ళు, మనం నడుచుకుంటా వెళ్ళాలి. స్టెప్స్ అట్లా వాటర్ తోటి పాకురు పట్టినాయి, అంత పచ్చగా అయినాయి పాకురు పట్టి స్టెప్స్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కిందికి దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగాలి. ఈ రైట్ సైడ్లో పెద్ద రాతి బండకు ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశాడు స్వయంగా. ఒక రాతి బండకు ఆంజనేయ స్వామి ఈ బండరాయి కూడా స్వయంగా వెలిశాడు. పైన గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు గర్భగుడి ముఖద్వారంకు ఎడమ పక్క కుడి పక్క స్వయంగా వెలిశాడు ఆంజనేయ స్వామి. కొంచెం కిందికి వచ్చినాక ఈ బండరాయి కూడా స్వయంగా వెలిశాడు. కిందికి వెళ్ళిపోతున్నాం. కిందికి నడుచుకుంటా అంత చెట్లు ఎక్కువ ఉన్నాయి. గుడి నిర్మాణం కూడా కింద జరుగుతున్నది. ఇంకా వర్క్ నడుస్తున్నది. ఆంజనేయ స్వామి కింద ఒక పెద్ద బండరాయికి కింద కూడా స్వయంగా ఆంజనేయ స్వామి వెలిశాడు. ఆంజనేయ స్వామి ఆ బండకు ఆనుకొని గుడి నిర్మాణం జరుగుతున్నది ప్రజెంట్లీ. ఇప్పుడు ఇది కిందికి పైనుండి కిందికి వచ్చినాం. పైకి పోయే మార్గం కాడ రాముల వారి సీతారాముల వారి ఫోటో ఉంచినారు. కింద నుండి పైకి వెళ్ళే మార్గం దగ్గర ఇదే గుడి నిర్మాణం జరుగుతున్నది. కొబ్బరికాయలు కొట్టినారు. ఇక్కడ సీతారాముల వారి ఫోటో ఏర్పాటు చేసినారు. అది ఆ స్టెప్స్ తోటి మనం పైకి వెళ్ళే మార్గం. ఆలయ నిర్మాణం. ఈ ఆలయ నిర్మాణం చేసే కళాకారులు, ఈ ఆర్కిటెక్చరు, ఈ కళాకారులంతా నాకు చెన్నై రాష్ట్రం నుంచి వచ్చి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. సీతారాముల వారి ఇక్కడ ఒక ఫోటో ఏర్పాటు చేసినారు. పక్కపొంటి కనిపించే స్టెప్స్ పైకి వెళ్ళడానికి కొండ పైకి వెళ్ళే మార్గం. అంత గుడి నిర్మాణం. ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన ఈ రాతి బండకు కలర్ వేసినారు. ఆంజనేయ స్వామి కలరు వేయడం జరిగింది. టెంపుల్కు బ్యాక్ సైడ్ నుంచి రైట్కి వెళ్ళిపోతున్నాం. రైట్ సైడు పూర్తిగా గుడి నిర్మాణంలో ఉన్నది. టెంపుల్ చాలా బాగున్నది. మంచి ఆర్కిటెక్చర్ తోటి చేస్తున్నారు నిర్మాణం.
ఆలయం ఇదంతా సైడ్ వ్యూ. ముందు భాగం పక్కపున్న కొండ, కిందికి వెళ్ళి కొండ చూడండి. పక్క భాగం టెంపుల్ పక్క భాగం. ఇది ముందు భాగం, ఆలయ ముందు భాగం. పైన సీతారాముల వారి విగ్రహాలు ఏర్పాటు చేసినారు గుడి పై భాగంలో. చుట్టూ కూడా అనేక రకమైన దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసినారు గుడి చుట్టూ పై భాగంలో. గుడి లోపలికి వెళ్తున్నాం. ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఇది పైన ఒక డిజైన్ చేసారు వాళ్ళు. ఒక డిజైన్ ఇట్లా పువ్వు మాదిరిగా. ఆంజనేయ స్వామి కొంచెం కనిపిస్తున్నాడు. ఆలయం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడు ఈ రాతి బండకు. మొత్తం 4 ప్లేసులల్లో ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిచాడు. గుడి పై భాగంలో 2 ప్లేసులల్లో వెలిచాడు. మధ్యలో ఒక ప్లేసులా 4 ప్లేసులల్లో స్వయంభుగా వెలిశాడు.